మనసు కలుగుతుంది నీకు, కానీ దాని పక్కకే అంటే ప్రేమించాలని మనసు కలిగినటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఎవడైనా అక్రమంగా బతికిండనుకో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అనుకో, వాడిని గద్దిస్తాడు వాడు. समझ में आ रहा बात? जो कोई भी यीशु प्रभु को पूर्ण दिल से, आत्मा से, बल से आराधना करे तो उसके अंदर क्या पैदा होता? खुदा का प्यार पैदा होता। वो प्यार दूसरे लोगों को कैसा बताता बोले तो, दूसरे लोगों को हर एक इंसान को प्यार करते रहता हो। वो प्यार करते हुए टाइम पे कोई भी इंसान अच्छा जिंदगी नहीं जी रहा समझो, मालूम रख लेके भी बुरे बुरे काम कर रहा समझो, उसके साथ कैसा रहना चाहिए, कैसा व्यवहार करना चाहिए? उसको వాడికి బుద్ధి చెప్పే విధంగా, నువ్వు పద్ధతిగా బతుకుతలేవమ్మా, నువ్వు అక్రమంలో బతుకుతున్నావు, నువ్వు కరెక్ట్గా ఉండలేవు, నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రేమ ఉన్నది కాబట్టి, ఆ దేవుని ప్రేమ అతని లోపల ఉన్నది, పుట్టింది కాబట్టి పద్ధతి లేని విధానంలో చూస్తే ఆ వ్యక్తి గద్దిస్తాడు, క్రమమైన పద్ధతి రీతిలో ఉండమని చెప్తా ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. అవునా కదా? ముద్దులు పెట్టేటువంటి వాడంట ప్రియమైన శత్రువు అంట. కీర్త సామెతలో ఉంది అన్న గుర్తుకొస్తుంది. ముద్దులు పెట్టేటువంటి వాడు ప్రియమైన శత్రువు అంట. వాడు గద్దించి బుద్ధి చెప్పేటువంటి వాడు నిజమైన ప్రేమికుడు అంట. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ ఉంటేనే, దేవుడి యొక్క ప్రేమ మన లోపల ఉంటేనే హల్లెలూయా మనం ఇతరులను ప్రేమిస్తాం. లేకపోతే ప్రియమైన వాళ్ళారా, ఇందాక మన సంఘానికి కావాల్సినటువంటి 3 ఆజ్ఞలను నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే నడుచుకుందురు. అందులో 3 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో ప్రియమైన వారులారా, మనకు ముఖ్యముగా దేవుని బిడ్డలు ఆ ప్రేమతో నింపబడాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆ ప్రేమతో నింపబడాలా. దేవుడు అంటే ప్రేమ కలగాల. దేవుడు అంటే ప్రేమ కనికరము వాళ్ళ లోపల నుండి రావాలి అని అంటే దేవుడు కొన్ని నియమాలను పెట్టిండు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా మా బతుకులు మారతలేవు, మా తలంపులు మారతలేవు, మా జీవితాలు మారతలేవు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మీరు లేరు, మనం లేవు కాబట్టి మార్పు చెందుతలేదు. దేవుణ్ణి ప్రేమించడానికి మనసు కూడా వస్తలేదు. దేవుణ్ణి పూర్ణమైన ఆత్మతో, శక్తితో, బలముతో ఆరాధించడం అనేది ఏందో కూడా తెలియలేకుండా అయిపోతున్నది మనకు. అది చేస్తలేము కాబట్టి దేవుని ప్రేమ మన లోపల ఉండడం లేదు. అంత వేషధారణనే, అంత పనికిరానిదే, అంత గాలి కొట్టుకుపోయేదే మన జీవితాలు అట్లా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు ఈ 3 పనులు చేస్తారు. అవి తెలుసుకుందామా? వాక్యంలో చూసుకుందామా? లేకపోతే ఇదే జీవితంతో మేము కాంప్రమైజ్ అయ్యి మేము ఇట్లనే ఉందామని అనుకుంటున్నారా? నేను చాలాసార్లు చెప్పిన ప్రియమైన వాళ్ళారా, దేవుని ఒక మాట చెప్పాలంటే ఘోరమైన పాపం ఏమై ఉన్నది? పాపం అనగా ఏమై ఉన్నది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎంతమందికి తెలిసింది? దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన మాట ప్రకారంగా నడుచుకోకపోవడమే. నువ్వు వ్యభిచారం చేసిన దానికంటే కూడా ఘోరమైన పాపురాలకి పాపం. పాపం అంటే అదే. పాపం అంటే కానీ వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, ఒక కొండ చూపు చూస్తే, లేకపోతే హృదయంలో చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తే ఇవే పాపాలు కాదు. అవన్నిటికంటే ముఖ్యమైనటువంటి మొదటి పాపం ఏమై ఉన్నదంటే దేవుని మాట వినకపోవడమే ఘోరం. ఇవన్నిటికంటే ఘోరమైన పాపం. అవునా కదా? పాపము ఫస్ట్ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టిందమ్మా? పాపం ఎక్కడ పుట్టింది? ఫస్ట్ నా హృదయంలోనే పుట్టిందంటవా? నా తలంపుల్లోనే పుట్టిందంటవా? లేకపోతే 24/7 అది నాలోనే ఉంది అంటారా?
పాపము ఫస్ట్ ఎక్కడ పుట్టింది? ఏదోను తోటలో. ఎట్లా పుట్టింది? అవ్వ ద్వారా. ఎట్లా పుట్టింది? అందరికీ తెలుసు. దేవుడు ఏమంటాడు? అది తినొద్దు అంటాడు. సింపుల్గా చెప్తున్నా. అపవాదం ఏమంటది? అది నువ్వు తింటే నువ్వు దేవుడు అయిపోతావు అంటాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు అది తింటే నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. అది చెయ్యొద్దు అంటాడు. వెంటనే అపవాదం వచ్చి ఏమంటాడు? అది నువ్వు తింటే దేవుళ్ళగా తయారవుతావు అని అంటాడు. అంటదా లేదా? మీరు దేవుళ్ళు అవుతారు, మంచి చెట్ల జ్ఞానం మీకు వస్తుంది అని అంటే, అమ్మా మేము అది తింటే ఇదైతుందా? అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని దేవుడు సృష్టించి పెట్టిండు, అన్ని మీకు ఇచ్చి పెట్టిండు, కానీ అది ఒక్కటి చేయను అని అంటాడు దేవుడు. అక్కడ చుట్టుపక్కల ఎన్ని చెట్లు లేవా? జీవజల చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సర్వ సృష్టి అక్కడనే నీకోసం దేవుడు చేసి పెట్టినప్పుడు అది ఒక్కటే చేయొద్దు అని అంటే నీ మనసు ఆ ఒక్కదాని మీదకే వెళ్తా ఉంటుంది. ఎందుకో ఏమో చుట్టుపక్కలకి వెళ్తలేదు. ఎప్పుడైతే ఆమె వద్దు అన్న పని, దేవుడు వద్దన్న పని చేసిందో కథం ఏమైపోయింది? మొత్తం ఏమైపోయింది? పాపం అనేది ఆవరించిపోయి ఉన్నది. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు పాపం అంటే ఏందో, దాని పరిమాణం ఎట్లా ఉంటుందో, దాని రిజల్ట్ ఎట్లుంటుందో అనేది అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఏమని చెప్పాలి ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుని ఆజ్ఞకు లోబడని వాళ్ళు అక్రమంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ కూడా క్రమమైన రీతిలో మనం ఉండకపోతే, పద్ధతి లేని విధానంలో గాలి కొట్టుకుపోయేటువంటి జీవితాలలో మనం బతుకుతూ ఉంటున్నట్టయితే, నువ్వు ఎంత పెద్ద భక్తునివైనా, నేను ఎంత పెద్ద భక్తునివైనా, ఎంత పరిహారం చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ కూడా లాస్ట్కి అక్కడికి వెళ్ళేసరికి, పరలోకానికి వెళ్ళిపోయేసరికి నాకు తెలియదు నువ్వెవరు అని అంటే, ఐ డోంట్ నో హూ ఆర్ యు అని అంటే ఎక్కడ పెట్టుకుందాం మన ముఖాల టైంలో? మనం నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఉన్నాం. మన సంఘ సభ్యులు అట్లా ఉన్నారు ఇప్పటికీ. నేను అట్లనే ఉన్నాను, మీరు మనమందరం కూడా అట్లనే ఉన్నాము. దేవుడిచ్చిన 3 ఆజ్ఞలను అసలే పాటిస్తలేము, అసలే అని అవలంబించుకుంటలేము, ఒంటికి పట్టించుకుంటలేము, ఒంటికి పట్టడమే లేదు మనం. దానికి కారణాలు ఏంటియో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రియమైన వారులారా, 3 ఆజ్ఞలు చివరిగా నేను ఈ విషయాలను చెప్పి నేను ముగించేసేస్తాను. దేవుడు తన బిడ్డలకు 6 దినములు కష్టపడి 7వ దినమున నువ్వు ఏం చేయమన్నాడు? నన్ను ఆరాధించడానికి. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవరైనా ఒకసారి పరీక్షించుకుందాం. ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా పాటిస్తలేమా అనేది ఒకసారి పరీక్షించుకుందామా వద్దా? ఇక్కడే ఉన్నామా? జల్దీగా నామ్ గాడి కుछ भी వందో देखा जाएगा. ప్రియమైన వారులారా, ఒకసారి ఆ వాక్యంను మనం చూసుకుంటున్నట్టయితే మనం చూసాం 3 ఆజ్ఞల వివరణలోనికి వెళ్ళాను. జస్ట్ అవుట్లైన్స్ మీ చెవులలో వదిలేసి మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ద్వితీయోపదేశ డ్యూటెరోనమీ 5వ అధ్యాయము 12 చదవండి. 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందరు చూసారా? అందరు తీసారా? విందామా? కొంచెమైనా నేర్చుకుందామా? 5వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఏం చేస్తుండు? ముచ్చట చెప్తుండా? విషయం చెప్తుండా? ఆజ్ఞాపిస్తుండా? ఆజ్ఞ అంటే కంపల్సరీగా నువ్వు చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి పాటించాల్సిందే. ఆజ్ఞ అని ఉంది. ఈ ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది మనుషులకు, క్రైస్తవులకే కాదు, ప్రతి మనిషికి ఇది ఆజ్ఞ ఉంటున్నారు.
అది ఏమై ఉంటూ ఉన్నది? ఆజ్ఞ ఏమై ఉంటూ ఉన్నది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. పాత నిబంధనలో విశ్రాంతి దినము అని అంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి సండే పరిశుద్ధముగా ఆచరించాలనేది దేవుని ఏమై ఉన్నదమ్మా? ఏంది? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే నువ్వు ఆదివారము దినమును పరిశుద్ధంగా నేను ఆచరించాలా లేదా? చెప్పండి అమ్మా. ఆచరించడం అంటే ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు, మీ పిల్లలకి స్కూల్కి ఎన్ని గంటలకు పంపిస్తావు డైలీ? స్కూల్ పిల్లల టైంకి స్కూల్కి పిల్లల్ని ఎన్ని గంటలకు పంపించాలి? 8 గంటలకి పంపించాలి నవ్ డేస్, అవునా కదా? 8 గంటలకు వెళ్ళాలా? లేదా ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావు, ఎన్ని గంటలకు ఆఫీస్లో హాజరు కావాలా? తంబు పెట్టాలా? 9:30కు వెళ్ళి అక్కడ హాజరు చేసుకోవాలి. స్కూల్ పిల్లలకైతే 8:30కే పంపించాలా? ఎందుకోసం ఇది చేయాలా? మళ్ళీ పరిశుద్ధముగా విశ్రాంతి దినమును పాటించడము అని అంటే ఎన్ని గంటలకు దేవుని మందిరానికి వెళ్ళాలా? నీ స్కూల్ పిల్లలకైతే నువ్వు 8 గంటలకి పంపిస్తావు, నీ ఉద్యోగానికైతే 9 గంటలకి 9:30కే వెళ్ళిపోతావు. దేవుని మందిరానికి పరిశుద్ధంగా ఆచరించడం అంటే నీకు ఇష్టం వచ్చినటువంటి సమయంలో, అది మా సంఘమే కదా, మేము కష్టపడి మా చేతులతో కట్టిన సంఘం కాబట్టి మా ఇష్టం వచ్చిన టైంలో పెడతారు. దాన్ని పరిశుద్ధంగా ఆచరించినటువంటి వాళ్ళు ఎట్లా అవుతారు? దాన్ని దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు ఎట్లా అవుతారు? హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ రోజు నుండైనా విశ్రాంతి దినమును అంటే పునరుద్ధానము దినమును అనగా ఆదివారము దినమును సమయమును కేటాయించుకొని పరిశుద్ధపరచుకొని నిన్ను సిద్ధపరచుకొని యూ హ్యావ్ టు కమ్. అది ఎందుకంటే దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని ఆజ్ఞ ఉంటున్నది. హల్లెలూయా. అవునా కదా? నువ్వు ప్రతిదానికి కూడా టైంకి వెళ్తావు, దేవుని మందిరానికి మాత్రం ఇష్టం వచ్చిన టైంలో మనం వెళ్తూ ఉన్నట్టయితే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు ఎట్లయితాం? దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు ఘోరమైన పాపం చేస్తున్నటువంటి వాళ్ళు అవుతారని అర్థం చేసుకోండి. మీరు ఎంత నీట్గా తయారీ, ఎంత సెంటర్ చూసుకొని, ఎంత ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చినా ఘోరమైనటువంటి పాపలు ఆలస్యంగా వస్తున్నటువంటి వాక్యానుసారంగా పరిశోధించుకుంటున్నట్టయితే, ఎందుకంటే ఆజ్ఞ లోపడలేనటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం, ఆజ్ఞకు ధిక్కరించినటువంటి వాళ్ళం అవుతున్నాం. కాబట్టి పునరుద్ధానము దినమును పరిశుద్ధంగా ఆచరించే విధంగా మనము ఉండాల్సినటువంటి వారమై ఉండాలని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తున్నది. ప్రేమతో చెప్తలేదు, ఆజ్ఞాపిస్తున్నది. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టైం, ఆన్ టైం, నో ఎక్స్క్యూజెస్. వేరే వాటికి మాత్రం టైంకు వెళ్ళి హాజరవుతున్నావు, దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు టైంకు రాలేకపోతున్నావు? వేరే వాటికి మాత్రం టైంకు వెళ్ళి అడుగు పెడతా ఉన్నాను. స్కూల్కి కానీ, ఆఫీసెస్కి కానీ, ఏదైనా మీటింగ్స్కి కానీ, లేకపోతే ట్రైనింగ్కి పోవాలనుకున్నా కానీ, బస్సులకి పోవాలనుకుంటున్నా కానీ టైం టు టైం ఉంటావు. దేవుని మందిరానికి మాత్రం ఆ ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు, ఆ ఆజ్ఞను కాలదనుకుంటున్నావు, ఆ ఆజ్ఞ అసలు వింటనే లేవు నువ్వు. కాబట్టి ఎటువంటి బ్రతుకుతూ ఉన్నావో అది నీ చేతులకే దేవుడు అప్పచెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు వర్ధిల్లేరు. చూడండి, కింది వచనాలు చదవండి. 6 దినములు, ఇది చదివి మనం ముగించేసుకుందాం. 6 దినములు 13వ వచనం. నీవు కష్టపడి నీ పని అంతటియూ చేయవలెను. 7వ దినమున దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దాంట్లో ఇవన్నీ చేయొద్దు అని మొత్తం నిశ్చయించాడు. 14వ వచనంలో చూడండి, ఏ పని కూడా ఇదన్నీ చూసుకోవాలంటే సమయం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆదివారం దినమున మనము ఏ పని చేసుకోకూడదు. ఈరోజు నేను హైదరాబాద్కి వెళ్ళాలా, నా ఫ్రెండ్స్ హైటెక్ సిటీలో పెద్ద జాబ్ మేళా మీటింగ్ అనే దాంట్లో నేను ఉండాలి. నిన్న శనివారమే మేము ఉండాలని చెప్పుకున్నాం, నేను వెళ్ళాలి శనివారం అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ అంటే వాళ్ళు వేరే కారణాలు చెప్తున్నారు. శనివారం అయితే కుదరదు, నువ్వు ఆదివారం రోజునే ఈ టైంలో వచ్చేసేయనంటే
చెప్పినాడు. కాదు నువ్వు కానీ చర్చిలో ఓపెనింగ్ ప్రేయర్ వాళ్ళు హిందువులు అనమాట, హిందువులు ముస్లింలు. చర్చ్ में ओपनिंग प्रेयर कर लेंगे आ जाओ చెప్పేసి बस కానీ ट्रेन కానీ चढ़ के आ जाओ तुम ओपनिंग प्रेयर कर लेके आ जाओ वो टाइम पे तुम रहना तो मीटिंग होता అని చెప్పాడు. కానీ నేను వాళ్ళకి నిన్న ఏం చెప్పుకుంటూ వచ్చినానంటే, నేను ఇన్ని సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండి మా సంఘ సభ్యులకు మీరు టైంకు రావాలమ్మా, టైంకు రావాలా, ఆదివారం రోజున ప్రయాణం చేయొద్దు, ఆదివారం రోజున పనులు పెట్టుకోవద్దు, ఆదివారం రోజున ముచ్చట్లు పెట్టుకోవద్దు, ఆదివారం రోజున మీ ఇంటికి సుంకాలు వచ్చినా వాళ్ళని కూడా దేవుని మందిరానికి పట్టుకొని రావాలని వాక్యం చెప్తున్నదిరా. నేను ఆదివారం రోజున నేను ప్రయాణం చేసుకుంటూ ఎట్లా రావాలి అని అంటే నీ ఇష్టం అని చెప్పి వదిలేసింటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఆదివారం రోజున ప్రయాణాలు కూడా జరుగుతుంది వాక్యంలో. కింది లిస్టులో చదివితే మీకు ఉంది, ఎక్సెప్ట్ ఎవరైనా చచ్చిపోతే తప్ప నువ్వు చర్చికి రాకుండా అక్కడ వెళ్ళి వాళ్ళని ఆదరిస్తూ ఉండాలా, వాళ్ళకు తోడుగా ఉండాలి. అది ఒక్కటే కండిషన్. మిగతా వేరే దానికి ఏది కూడా దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదు. ఆదివారం కూడా ప్రోగ్రాంలు అనేవి బర్త్డేలు కానీ, బర్త్డేలు అంటే చేంజ్ చేయలేము కానీ సాయంత్రం పూట ఏదో గంట సేపు చేసుకోవచ్చు, కానీ సండే పూట మాత్రం ఎటువంటి పెళ్లి పేరెంటాల లాంటి ప్రోగ్రాంలు, పెద్ద ప్రోగ్రాంలు అనేవి పెట్టుకోవద్దు. వాక్యంలో ఉన్నది ఆదివారం దినంన నువ్వు ఒక్కటే చేయాలి. ఏం చేయాలా? నువ్వు పరిశుద్ధపరచుకొని శుభ్రం చేసుకొని టైంకి వచ్చి దేవుని మందిరంలో దినమెల్లా నువ్వు ఆరాధిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. పుట్టికొచ్చి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోయినా పర్వాలేదు, నిద్రపోతున్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని మందిరానికి మాత్రం వచ్చి పునరుద్ధానం దినమున, ఆదివారం దినమున రావాలి. దట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు పాటించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను పాటించినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో వర్ధిల్లేరు. దరిదాపులో కూడా వాళ్ళ లోపల, వాళ్ళ దరిదాపులోకి కూడా అక్రమం అనేది విస్తరించదు వాళ్ళ దగ్గరికి. ఇది ఫస్ట్ కమాండ్మెంట్ అయి ఉంటున్నారు. సెకండ్ కమాండ్మెంట్ ఏమై ఉంటున్నారు ప్రియమైన వాళ్ళరా? సెకండ్ కమాండ్ కూడా దీనికి పోలినదే ఉంటున్నారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తుల బోధ యందులు 2వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నట్టయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో ఇవన్నీ మనకు తెలుసు. అపోస్తుల బోధ యందులు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసము చేయుట యందును ఎడతెగకుండా మీరు చేయవలెను. ఇది కూడా దీనికి పోలినదై ఉంటూ ఉన్నారు. 3వ ఆజ్ఞ ఏమై ఉంటూ ఉన్నదంటే ప్రియమైన వాళ్ళరా, మీ కష్టార్జితములో మీ దశమ భాగములను తీసుకొచ్చి దేవునికి సమర్పించవలెను. ఇది కూడా ఆజ్ఞ. హల్లెలూయా. ఇది ఆజ్ఞ. నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండాలంటే, హల్లెలూయా, ఇది కూడా 3వ ఆజ్ఞ. 3 మన సంఘానికి అవసరం ఉన్నటువంటి ఆజ్ఞలే నేను చెప్తున్నా. ఈ 3 ఆజ్ఞలు మన సంఘ సభ్యులు ఈ రోజు నుండి తూచా తప్పకుండా కొంచెమైనా పాటిస్తే మన సంఘము ఇట్లా 10 మందితోటి 15 మందితోటి ఉండదు. అర్థమవుతుందా? ఈ రోజు నుండి అయినా ఈ 3 ఆజ్ఞలను మనమందరము పాటించిన వారమైతే ఇట్లా ఉండం మన బతుకులు, మన జీవితాలు. ఎండిపోయిన ముఖాలు, సంతోషం సమాధానం లేనటువంటి జీవితాలు, అసలు ఎందుకు బతుకుతున్నామని కూడా